జంగారెడ్డిగూడెంలో ఇటీవలి కర్రీ రాజేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 2 చాకులు, 3 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టణంలోని బైపాస్ సమీపంలో ఈ నెల 3న రాజేష్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. ఇక కేసు విచారణ సందర్భంగా అనేక విషయాలు బయటకు వచ్చాయని డీఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం 6 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు డీఎస్పీ రవిచంద్ర. నిన్నగాక మొన్న అంటే 3వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి కర్రీ రాజేష్ అనే పాత నేరస్తుడికి సంబంధించినటువంటి హత్య కేసులో నిన్న అంటే నేరం జరిగిన 24 గంటల్లో మన జంగారెడ్డిగూడెం సిఐ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు, ఏఎస్ఐ సంపత్తి సిబ్బంది అందరూ కలిసి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి 6 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి గతంలో వరంగల్ ప్రాంతంలో చేసినప్పుడు దొంగతనాల్లో వచ్చినటువంటి సొత్తు పంచుకునే దగ్గర వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈ హత్య అనేది జరిగింది. ఇతను రాజేష్ ఇంటి దగ్గర ఉండగా వీళ్ళు వెళ్ళి అతన్ని తీసుకొని బైనేరు ఒడ్డులో అతన్ని పొడిచి గొంతు కట్ చేసి చంపడం అనేది జరిగింది. ఎవరైనా సరే ఇట్లా ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పడితే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయి. వాళ్ళ మీద నిఘా కూడా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైన వారికి పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళు మళ్ళీ ఈ జంగారెడ్డిగూడెంలో అడుగు పెట్టకుండా చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. షేక్ కాసిం మీద ఉన్నాయి దాదాపు 10 కేసుల వరకు ఉన్నాయి. నాగుల్ బేరా ఇతని మీద తక్కువ ఉన్నాయి కేసులు, 4 కేసులే ఉన్నాయి. ఈ పవన్ కుమార్, రామచంద్ర పవన్ కుమార్ కైలాబ్ అని ఉన్నాడు, అతని మీద ఒక 10 కేసుల పైన ఉన్నాయి. మంగరాజు ఇతని మీద ఒక 6 కేసులు ఉన్నాయి. చోటు మీద కూడా దొంగతనం కేసులు ఉన్నాయండి. ఈ సాయి ఇతని మీద కూడా 5-6 కేసులు. అందరూ కూడా పాత నేరస్తులే. వీళ్ళందరూ కలిసి ఈ నేరాలకు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా కఠినంగా అణిచివేయడం అనేది జరుగుతుంది. నిన్నగాక మొన్న అంటే కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగుట్ట